హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభోదయం శుభవార్త కార్యక్రమాన్ని ప్రార్థనతోటి ఆరంభించుకుందాం. దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధికి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ఈ ఉదయకాలం ఈ శుభోదయం శుభవార్త కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. రాత్రంతా కూడా కాచి కాపాడి తన రెక్కల చాటున అందరికీ కూడా మనందరికీ ప్రశాంతమైనటువంటి నిద్రను అనుగ్రహించి మరలా మరొక నూతనమైనటువంటి ఆరంభాన్ని, మరొక నూతనమైనటువంటి రోజుని దేవుడు మన కొరకు అనుగ్రహించారు. ఆయనతో సహవాసం చేయటానికి, ఆయన్ని స్తుతించుటకు, ఆయన సన్నిధిలో ఆయన్ని గణపరచుటకు మరొక నూతనమైనటువంటి అవకాశమును మనందరికీ కూడా ప్రభువు అనుగ్రహించారు. కాబట్టి అందరము కూడా కృతజ్ఞతాపూర్వకముగా దేవుడి సన్నిధిలో స్తుతించుకుంటూ, మన హృదయాల్ని సిద్ధపరచుకుంటూ ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఈరోజు దేవుడిని గణపరచటంలో, పాటల ద్వారా దేవుడిని గణపరచటంలో, మహిమపరచటంలో, అదేవిధంగా వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నారో ఈరోజు మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకి ఎవరి ద్వారా ఏమి అందించబోతూ ఉన్నారో దాన్ని స్వీకరించుటకు మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు. వారందరి కొరకు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మనల్ని అయితే ప్రభు క్షేమంగా నడిపించారు, భద్రంగా నడిపించారు. మరి ఇంకా రావాల్సిన వారిని కూడా ఎవరు కూడా వారి సమయాన్ని వృధాగా వ్యర్థంగా గడిపేవారుగా ఉండకుండా అందరూ కూడా సమయానికి క్రమంగా దేవుడి సన్నిధికి చేరేలాగా వారి ప్రయాణాల్లో, వారి రాకపోకల్లో కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నట్లే వారికి కూడా తోడుగా ఉండి క్షేమంగా దేవుని సన్నిధికి నడిపించేలాగున అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, మహోన్నతుడివి, మహిమాన్వితుడివి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ సన్నిధిలో ప్రభువా ఇదిగో నూతనమైనటువంటి అవకాశాన్ని తండ్రి మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ డిసెంబర్ నెలలో ప్రభువా నాయన 8వ తారీఖులోనికి మమ్మల్ని నడిపించారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. రాత్రంతా కూడా తండ్రి నాయన సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి మరలా ఉదయకాలం ముందు ప్రభువా సజీవులుగా మా పడకల మీద నుంచి మమ్మల్ని లేపినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఎంతోమంది ప్రభువా నాయన ఈ రోజును చూడలేక తండ్రి నాయన కాలగర్భంలో కలిసిపోయారు తండ్రి నాయన. కానీ నీవైతే మమ్మల్ని ప్రేమించి నాయన, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా సంఘస్థుల్ని తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచావు తండ్రి నాయన. సజీవులుగా ఉంచడం మాత్రమే కాదు, నీ మందిర ఆవరణంలోనికి తండ్రి రావటానికి మమ్మల్ని అనుమతించారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి నాయన సామాన్యులమైనటువంటి మమ్మల్ని తండ్రి నాయన మీరు అనుమతించినందుకే, మీరు ఎన్నుకున్నందుకే తండ్రి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతా స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువా ఈరోజు జరగబోతున్నటువంటి ఈ శుభోదయం శుభవార్త కార్యక్రమం అంతటినీ కూడా తండ్రి మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం మా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మీరు అధ్యక్షత వహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం తండ్రి నాయన. ఆత్మస్వరూపిగా తండ్రి మా మధ్యలో మీరు సంచారం చేస్తూ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాయన మీరు సంధించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఏదో అనాలోచితముగా నాయన, ఏదో రావాలి కాబట్టి వచ్చాము, వెళ్ళాము కాబట్టి వెళ్ళాము అన్నట్లుగా ఎవ్వరము కూడా ఉండకుండా తండ్రి నాయన ఇది సజీవమైన దేవుని సన్నిధి అని ఎరిగి ప్రభువా నాయన మీరు ఇక్కడ మా మధ్యలో ఉన్నారని, మీరు సంచారం చేస్తూ ఉన్నారని తండ్రి నాయన ఆలోచన కలిగిన వారమే తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి నాయన మాకు శక్తిని అనుగ్రహించమని, నీ అభిషేకమును అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి పాటలు పాడేటువంటి వారిని కూడా, గాయకులను నాయన, వాయిద్యములు వాయించే వారిని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ ఆత్మతో అభిషేకించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. గాన ప్రతిగానములు చేయుచు ప్రభువా నాయన గొప్పగా తండ్రి నాయన ఈ నామాన్ని నాయన స్తుతించుటకు, గణపరచుటకు తండ్రి మా అందరికీ కూడా మీరు సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి ప్రభువా. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా క్షేమంగా మీరు తీసుకురండి. ప్రయాణంలో ఉన్నంత వారికి కూడా తండ్రి నాయన
క్షేమంగా తండ్రి నన్ను మీరు నడిపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ మీరే సహాయం దయచేయమని, మీరే కృప చూపించమని ఈ మనవులు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు మహాశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి బ్లెస్సీ వచ్చినట్లయితే ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. Praise the Lord. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించి అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోన్ నివాసమే. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోన్ నివాసమే. తండ్రి కుడి పాస్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలం పాడేదను. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఉద్యోగ కీర్తన పుస్తకం 699వ పాట పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు కూర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు కూర్చితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతానుని బలము. మరణము గెలచి ఓడించితివి సాతానుని బలము. పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చిన ప్రభు యేసు జయము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని తల వంచినట్లయితే దేవుని వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈ ఆరాధన ద్వారా ఈ 2 పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచాము, ఆయన నామాన్ని స్తుతించాము, ఆయన నామాన్ని గణపరిచాము. మరి ఈ ఉదయకాలం మందు దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నారో, ఏ విషయంలో మనతో సరిచేయనై ఉన్నారో, ఏ విషయమే మనల్ని గద్దించనున్నారో, ఏ విషయమే మనల్ని ప్రోత్సహించనున్నారో ఆయన వాక్యము ద్వారా మనతోటి
మాట్లాడబోతూ ఉండగా అందరము కూడా ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, అక్కడ ఇక్కడ ఆలోచించకుండా అందరూ కూడా కళ్ళు మూసుకుని మన హృదయాలను ప్రభువు వైపు కేంద్రీకరించుకొని ఆయన వాక్యం కొరకు సిద్ధపడదాం. అవును తండ్రి, ప్రభువా నువ్వెంతో నమ్మదగిన దేవుడు నాయన, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో అనేక మార్లు తండ్రి మాకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, మేము కల్పించుకున్న పరిస్థితులను బట్టి తండ్రి నాయన, మేము నీకు నమ్మకముగా ఉండలేకపోయినప్పటికీ కూడా నీవు మా పక్షముగా తండ్రి నాయన సర్వకాల సర్వ వ్యవస్థల్లో కూడా నమ్మదగిన దేవుడుగా ఉంటూ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో నీ ప్రజలమైనటువంటి మేము తండ్రి ఈ ఉదయకాలం మరొక మారు నీ సన్నిధిలోకి వచ్చాం తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఒక మారు మమ్మల్ని అందరినీ కూడా దృష్టించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా, స్తుతించడానికి నాయన మీరు మాకు చేసేటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఎడల నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ ఉదయకాలం ముందు తండ్రి నాయన నీ వాక్యం ద్వారా తండ్రి మాతో ఏం మాట్లాడబోతూ ఉన్నారో దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నీ వాక్కు ఎలా వచ్చినా తండ్రి దాన్ని స్వీకరించగలిగేటువంటి మనస్సుని, హృదయాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నీ వాక్యానికి విధేయత చూపించేటువంటి హృదయాన్ని నాయన మాకు అనుగ్రహించండి. కేవలము విని వెళ్ళిపోయేవారిగా మాత్రమే ఉండకుండా తండ్రి నాయన, విన్న వాక్యాన్ని తండ్రి మా హృదయంలో తండ్రి ఫలింప చేసుకుని దాని ప్రకారం మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభువా మా జీవితాలను నాయన మేము కట్టుకునేటువంటి కృపను తండ్రి మాలో ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇదిగో నిలవబడబోతున్న నీ దాసుల్ని ప్రభువా నాయన నీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. నీ ఆత్మతోటి అభిషేకించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము జీవము కలిగినది ప్రభువా నాయన, బండలను బద్ద చేయి సుత్తి వంటిది తండ్రి నీ వాక్యము తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. దహించు అగ్ని వంటిది ప్రభువా నీ మాట తండ్రి. అటువంటి నీ మాటను తండ్రి మేము వినబోతూ ఉండగా తండ్రి నాయన మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మా ప్రాణాత్మ దేహములను బలపరచమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. ఈ రోజంతటికి కావలసినటువంటి నాయన ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ బలమును తండ్రి నీ వాక్యము ద్వారా మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇదిగో వింటున్న మమ్మల్ని అందరినీ కూడా నీ హస్తాలకు అప్పగించుకుంటూ, మరి ఇక్కడ నిలబడబోతున్న నీ దాసులను కూడా ప్రభువా నీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరు అభిషేకించమని తండ్రి మాతో మాట్లాడమని ఈ మనవులు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో గోపి గారు వచ్చినట్లయితే దేవుడు వాక్యాన్ని అందిస్తారు. దేవుని నాకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన ఆలోచన చొప్పున మనల్ని అందరినీ బలపరచడానికి ఏర్పాటు చేయబడిన ఈ శుభోదయ శుభవర్తమానం కొరకు మనల్ని అందరినీ సిద్ధపరిచి నడిపించిన ఆ దేవునికి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మాటకు విధేయత చూపించి దాసుని మాటకు లోబడి యువదీ కాలం చలిలో మీ నిద్రనంతా త్యాగము చేసి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభినందనం తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ శుభోదయం. అన్యజనాంగంలోంచి, ఈ లోకంలోంచి దేవుడు మనల్ని రక్షించి ఆయన సంధికి నడిపించాడు. దేనికోసం? ఎందుకు రక్షించబడ్డాము? రక్షణలోకి ఎందుకు వచ్చాము? మన ఆశ ఏంటి? మన ఆలోచన ఏంటి? దీనివల్ల మన ప్రయోజనం ఏంటి? ఏం తీసుకొని మౌనంగా ఉంటే మీరు నేను
మనం ఇక్కడ పరదేశులమని, ఇది మన కాదని, మనకు ఒక దేశం దేవుడు నిర్ణయించింది వేరేని, మన స్థలం వేరేని, అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఆయనని, ఆ మార్గంలోకి, ఆ మార్గం ద్వారా ఆ నిత్య జీవం పొందుకోవాలని ఆశ, అంటే అది ఒకటి ఉందనే ఆశ చేతే మనం దీనిలోకి వచ్చాం. ఈ మార్గం ద్వారా ఒక నిత్య జీవం అనేది మనకు ఉంటుందని, ఆ రాజ్యంలో యుగములు ఏమీ లేకుండా, అంటే దుఃఖాలు వేదనలు ఏమీ లేకుండా సంతోషంగా ఉండే ఒక రాజ్యం ఉంటుంది. కాబట్టి అక్కడికి చేరటానికి ఇది మార్గం అని మనం ఒప్పుకొని అంగీకరించి వచ్చాం. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది దేవుడు మరి తన గ్రంథములు ఆయనే ఉండి, వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనే మనతో ఉండి మాట్లాడుతూ అక్కడికి వెళ్ళటానికి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దాన్ని చేయగలుగుతాం, ఆ జీవంలోకి వెళ్ళగలుగుతాం అనేది కొద్ది మాటలో దేవుని నామమును బట్టి మనం విందాము. ఆయన మనతో మాట్లాడే ప్రతి మాట మనకి బలం చేకూర్చేలాగా ఉంటుంది. ఆశ కలిగి మనం ఆయన వైపు చూస్తే తప్పకుండా ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు అన్నాడు. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథంలోంచి అందరూ తెచ్చారా పరిశుద్ధ గ్రంథాలు? ఓ పల్లెటూరులో డాక్టర్ గారు అంట, భూస్వామి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి బాగోలేదని కవర్ చేస్తే అంట, ఆయన డాక్టర్ గారు, అమ్మో భూస్వామి కవర్ చేశారని గవ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. దేనికి వెళ్ళాడు ఆయన అక్కడికి వెళ్తే? ఆ బ్యాగ్ లేకుండా భూస్వామి గారు అనేసరికి భయం చేత పరిగెత్తుకు వెళ్ళిపోయాడంట. అలాగే మరి మనం దేవుని సన్నిధికి వస్తే మరి గ్రంథం తెచ్చారో లేదో అని అడిగాను. పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. 5 నుంచి 7 వరకు చూద్దాము. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చాలయ్య. మనము ఏ విధంగా ఉంటే దేవుని సన్నిధికి ఆ నిత్య జీవాన్ని చూడగలటానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, మనం పరిశీలన చేద్దాం. మనము రక్షించబడిన మనము ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్ణ జాగ్రత్త అంటే మనల్ని పరిశీలించే వాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి అందరి దృష్టి మన మీద ఉంటుంది. మనం చేసే పనిని చూసే విధానంలో తేడా ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు చేస్తే వేరుగా ఉంటుంది, మనం చేస్తే పని ఒకటే. కాబట్టి పూర్ణ జాగ్రత్త గలవారై చాలా జాగ్రత్తగా మనం నడవాలని, లోకంలో ఒక మాదిరిగా మనం కనపడాలని దేవుడు పేతురు ద్వారా మనతో తెలియచేస్తున్నారు. జాగ్రత్త గలవై మీ విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండాలంట. విశ్వాసము అసలు మనకి ఊపిరే అది. ఒక క్రైస్తవుడు ఆ మార్గంలో వెళ్ళాలంటే, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలంటే కావాల్సింది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అదృశ్యమైన దానిని దృశ్యముగా చూడటం రుజువునైనది. సో ఆ విశ్వాసము ఎలా ఉండాలంటే సద్గుణము కలిగి ఉండే, అంటే మన విశ్వాసము ఒక మంచి విషయాన్ని తెలుసుకోవటమే కాదు, ఒక మంచిని మనము మన పక్క వాళ్ళకి తెలియజేసే విధంగా మన విశ్వాసము మనం వ్యక్తపరిచేటప్పుడు, మన విశ్వాసము మనం సంఘంలో కానీ సహవాసాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ విశ్వాసాన్ని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి కూడా అది మంచిగా అనిపించాలి. అంటే మనం చెప్పేది మన విశ్వాసము, మన దేవుని మీద ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నామో అనేది ఎలా తెలుస్తుంది అంటే
మన దగ్గర నుంచి ఆ మంచిని వారు చూడగలగాలి. ఆ విశ్వాసంలో ఉన్న గుణము అంటే మనం చెప్తున్న దానిది అవతల వాళ్ళు కూడా నిజమే అనిపించేలాగా ఒక మంచి విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ విశ్వాసంలో మనం కనుక అలాంటి గుణ లక్షణాలు కలిగి ఉంటే, అలా మంచిగా మనం ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచగలిగితే, క్రియారూపంలో చూపించగలిగితే మనకి విశ్వాసం ఉంటుంది. కానీ కొంతమంది దాని క్రియలో చూపించలేరు. ఎందుకంటే అసలు మనం అక్కడికి వచ్చేసరికి ఆగిపోతాం, చాలా ఆలోచన చేస్తాం, చాలా బలంగా ఉంటాం. అది క్రియలో చూపించేసరికి అక్కడికి వచ్చేసరికి మన అడుగు ఆగిపోతుంది. ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో ఆ జీవాన్ని పొందుకోవాలంటే క్రియారూపంలో చూపించగలగాలి. దాన్ని అనేక మంది జనముల ఎదుట వ్యక్తపరచగలగాలి. అంగీకారముగా ఉండాలి. ఆ విశ్వాసము మనల్ని ఒక మంచి విశ్వాసము, ఒక మంచి పోరాటము దేవుని సన్నిధిలో మనని ఒక మాదిరిగా ఉంచుతుందన్నమాట. విశ్వాసమందు మంచి గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే, నీకు ఏదైతే అసాధ్యం అనుకుంటావో, నువ్వు ఏదైతే జరగదనుకుంటావో, ఎక్కడైతే ఇంకా ఇక్కడతో ఆగిపోయింది, నేను నడవలేవు అనుకుంటావో, ఇది లేదు అనుకుంటావో, నువ్వు ఒక మంచి విశ్వాసము చూపించగలిగితే అది ఉన్నట్లుగా నీ ముందు దృశ్యంగా కనబడు. అంటే దాన్ని పొందుకున్నాము అనటానికి ఒక దృశ్య రూపాన్ని దేవుడు మనకిస్తాడు. అంటే ఆ నమ్మకము మనము ఆయన ఎడల ఉంచి ఒక మంచి లక్షణము కలిగి దానిలో ముందుకు సాగినట్లయితే దాని దృశ్యాన్ని చూపిస్తారు. నేను నిన్న చెప్పాను సాక్ష్యములు. ఉదయకాలం ముందు ఒక స్వప్నంలో ఏం చూపించాడు దేవుడు, నా కాలు నాకు సరైపోయినట్టు. అంటే చేస్తాడని ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా తప్పనిసరిగా దేవుడే చేస్తాడు. నిన్న సండే కాక పోయిన సండే నేను డైలీ బ్రెడ్లో చూశాను అన్నమాట. ఏమిటంటే అది దేవుడు అంట కొన్ని పరిస్థితులు, కొన్ని అనారోగ్య పరిస్థితుల్ని మందుల ద్వారా సరిచేస్తాడంట, కొన్ని డాక్టర్ ద్వారా సరిచేస్తాడంట, కొన్ని మనుషుల యొక్క మాటలతో వారి చెప్పిన సలహాల ద్వారా చేస్తాడంట. ఇవన్నీ అంటే అప్పటికప్పుడు జరిగేవి, శాశ్వతమైనవి కాదు. అయితే ఆ అనారోగ్య పరిస్థితి శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడంటే దేవుడు కలుగు చేసుకున్నప్పుడే వస్తుందంట. అది లాస్ట్ సండే నేను డైలీ బ్రెడ్లో చూస్తున్నప్పుడు అప్పుడు అనుకున్నా, అవును నిజమే కదా, డాక్టర్ కొంత చేస్తాడు, అయిపోయింది. మనుషుల హెల్ప్తో మనం కొంత పైకి వస్తాము, బయటకు వస్తాము, అయిపోయింది. అసలు శాశ్వతంగా దాంట్లోంచి బయటకు రావాలంటే ఆయన కలుగు చేసుకోవాలి. ఆయన కలుగు చేసుకోవాలంటే ఒక మంచి విశ్వాసం మనం ఆయన మీద ఉంచాలి, నమ్మిక ఉంచాలి అంటారు. అక్కడ ఆ వర్డ్ వాడారు, నమ్మకము ఉంచాలి. దావీదు అలాంటి నమ్మకం ఉంచాడు కాబట్టే ఆయన క్షేమంగాను అన్ని పరిస్థితుల్లో అంతమంది తరుముతున్నప్పటికీ ఎక్కడ కూడా వారికి చిక్కకుండా దేవుడు తప్పించేస్తాడు. సో నమ్మకము ఉంచితే, విశ్వాసము మనది మంచి లక్షణాలు కనిపించగలిగితే తప్పకుండా ఈ విశ్వాసము, మనం చూపించే విశ్వాసము, మనలో ఉన్న ఆ మంచి సద్గుణం గల విశ్వాసము ఏమవుతుందంటే అనేక మందిని ప్రభావితం చేయగలుగుతుంది. ఆ విధంగా ఉండాలని, ఆ విధంగా ఉండుటేనే మనం ఆ జీవంలోకి వెళ్ళగలుగుతాం. ఆ సద్గుణం నందు జ్ఞానము, అంటే విశ్వాసము మంచిదైతే మనకేమొస్తుందంట, జ్ఞానం వస్తుంది. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరు చెబుతుంది అది నిజమా కాదా, అది విని మనం దాన్ని బట్టి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎలాంటి పనులు చేయాలి, మనం ఎవరిని ఎలా నడిపించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఒక మంచి విశ్వాసము కలిగి మనం ముందుగా ఉన్నట్లయితే దేవుని ఎడల ఈ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడంట. ఒక మంచి విశ్వాసముల ద్వారా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానము మనకేం తెలియచేస్తుంది, మనం నడిచే నడక మంచి మార్గంలో వెళ్ళటానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం మనం వెళుతున్న మార్గాలు చాలా భయానకరమైనవి. ఎందుకంటే ఏ మాత్రము
కొంచెం అడుగు తప్పు పడితే దాని పర్యవసనం చానాళ్ళు మనం అనిపించాల్సి వస్తుంది. ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది పిల్లల విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ ఆలోచన ఎక్కువయ్యి మనం ఒక చిన్న పొరపాటు చేస్తే దాని పర్యవసనం చానాళ్ళు ఉంటుంది మనకు అది. సో అది జరగకుండా ఉండాలంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే మనం రక్షించబడిన మన దేవుడైన యేసుక్రీస్తు మీద మనం ఉంచే నమ్మకం, విశ్వాసాన్ని బట్టి, ఒక మంచి లక్షణము కలిగి ఉండటాన్ని బట్టి జ్ఞానం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము మనల్ని ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, వెళితే ఏమవుతుందో, వెళ్ళకపోవటం వలన ఒక మేలు ఉంటుంది, వెళ్ళటం వలన ఒక మేలు ఉంటుంది. అంటే దేని దగ్గరికి వెళ్ళాలి, దేని దగ్గరికి వెళ్ళాలి. మనము దేవుని బట్టి రక్షించబడిన మనము కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదని ఒక నిర్దేశం ఉంది. ఎందుకంటే గ్రంథంలో స్పష్టంగా తెలియచేయబడతాయి. సో ఒక్కోసారి అది మన బంధుప్రీతి కానివ్వండి, స్నేహభావం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, కాదు అన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రేమతోనో ఇంకోటి కానీ వెళతాం. సో ఆ అడుగు వేయకుండా ఉండటానికి ఈ విశ్వాసముతో కూడిన మంచి లక్షణం ఏంటంటే జ్ఞానము మనల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తుంది. నీ ప్రేమ, నీ స్నేహము, నీ బంధుత్వము దేవుని తర్వాతే ఉండాలి. సో దేవుని తర్వాత ఉండాలంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదా లేదనేది నీ మనసు హెచ్చరిస్తుంది. దాన్ని తోసుకుని వెళ్ళిపోయామంటే దాని యొక్క పర్యవసనం మనము అనుభవించాల్సిందే. ఆ స్థలానికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు ఎవరైనా సరే. అంటే మన ఏమేంటంటే మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చామంటే మనకు కొన్ని ఆజ్ఞలు, విధులు, కట్టడలతో పాటు ఇదిగో పలానా చోటకి నువ్వు వెళ్ళొద్దు, అది అన్య సంబంధమైంది, అది విగ్రహ సంబంధమైంది, వాళ్ళు చేస్తుంది అది, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు అనేది ఉంటుంది. కానీ ఆయన అన్నయ్యో, తమ్ముడో, ఇంకోటో అయ్యి మనం ఏమి పాలు పొందాం కదా, మనం దూరంగా ఉందాంలే అని వెళతాం. కానీ అయితే ఈ విషయంలో కూడా దేవుడు ఒక మంచి ఆలోచన, తలంపునిచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వారు ఏం చేస్తారంటే దూరంగా, అంటే వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. అంటే మనం పాలు పంచులు పొందాం కాబట్టి, వాళ్ళ క్రియల్లో మనం ఉండం కాబట్టి, జస్ట్ అంటే లోక సంబంధమైన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే వెళ్తాం కాబట్టి దానివల్ల మనకి ఏమీ రాకుండా, సరే వచ్చారు కాబట్టి ప్రేమ వ్యక్తపరచకపోతే వాళ్ళు మార్చలేము. మళ్ళీ మనం వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ మనలోకి రావాలంటే ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వెళతాము, కానీ అక్కడ దేవుణ్ణి మనం అయ్యా ఈ ప్రేమ చేత వచ్చాం కాబట్టి అది మాకు అంటకుండా, దానిలో మేము పాలు పంచుకోండి, మమ్మల్ని వాళ్ళు పిలవకుండా చూడండి అనే ఒక చిన్న ప్రార్థనతో వెళతాం. వెళ్తారా లేదా? నేను కూడా వెళ్తాను అప్పుడప్పుడు అట్లాగే. ఎందుకంటే మీ దేవుడు మా ఇంటికి రావద్దన్నాడా, మమ్మల్ని ప్రేమించవద్దన్నాడా, అసలు మీరు చెప్పేదే ప్రేమ కదా, ఎవరినైనా ప్రేమించమంటున్నారుగా అంటారు మళ్ళీ. సో మన ప్రేమ వ్యక్తపరచాలి, క్రియలో పాలు పంచకూడదు. దేవుడు అలాంటి జ్ఞానాన్ని మనకిస్తాడు. అంటే మనం వెళ్ళే స్థలంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా ఈ జ్ఞానం వల్లనే మనం నడిపించబడతాం. ఈ జ్ఞానం మనకి విశ్వాసం వలన దేవుడు మనకి అనుగ్రహిస్తానని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ జ్ఞానము, ఈ జ్ఞానం వలన ఏం కలుగుతుంది? ఆశ, నిగ్రహం. అసలు మన జీవితాలు టోటల్గా ప్రభావితమయ్యేది ఇక్కడే. ఆశ. అసలు ఇది ఉందో చూసారా, ఈ మనిషిని ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్తుందంట. ఈ కన్ను చూస్తున్న దాన్ని ఆశ. అది పిల్లలను చూసుకుందామండి, ఫస్ట్ చిన్న పిల్లల్ని చూద్దాం. వీడికి అది అవసరమో కాదో తెలియదు, కానీ వాడి దగ్గర కనపడింది స్కూల్లో, అది వీడికి కావాలి. అంటే వీడి ఆశ ఏంటి? వాడు కలిగి ఉన్నాడు, నేను కూడా కలిగి ఉన్నాడు. అంటే వాడికి అవసరం, వాడు కలిగి ఉన్నాడు, వీడికి అవసరం ఉందో లేదో తెలియదు, కానీ అది కావాలి. ఆశ అన్నమాట. దాన్ని నిగ్రహించుకోలేదు, దాన్ని ఆపుకోలేడు. అది ఇచ్చే వరకు మనల్ని సతాయిస్తూనే ఉంటారు పిల్లలు. ఈ కన్ను ఆశ హృదయంలోకి తీసుకొచ్చేస్తుంది. మనం చూసిన దాన్ని పొందుకోవాలి, మనం చూసిన దాన్ని అనుభవించాలి. వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంది, అది మనకు కూడా కావాలని ఒక ఆశ మనని
ప్రభావితం చేస్తుంది. ఈ ఆశ నిగ్రహం లేకపోతే మన భక్తి జీవితం అంతా కూడా పాడైపోతుంది. ఆ జీవాన్ని మనం చూడలేము. ఆశ నిగ్రహించుకోగల శక్తి కావాలంటే మంచి విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం వచ్చిన జ్ఞానము మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మనం ఆశను నిగ్రహించుకోవాలి. దేనికోసం పరిగెడుతున్నాం మనం ఈరోజు? మన ఆశ ఏంటి? మనం ఎటు వెళుతున్నాము? చూడండి, మనుషులు చూస్తే సరే ప్రాముఖ్యమైంది ఈ లోకంలో పరిగెట్టేది మనిషి పరిగెడుతుంది కూడా, అది అందట్లేదు అయినా పరిగెడుతున్నాడు. దేని కొరకు? అది అందట్లేదు కానీ దానికోసమే పరిగెడుతున్నారు. అది అందంది అయిపోతుంది. ఈయన ప్రయత్నం చేసిన కొద్దీ పైకి వెళ్తుంది. ఈయన దగ్గర ఇది ఉన్నప్పుడు అది కొంచెం పైన ఉంది, ఆ పైన ఉన్నదాన్ని అందుకోవడానికి కొంచెం సంపాదించినాక అది కొంచెం పైకి వెళ్తుంది. అయినా సరే దానికోసమే పడింది. దాని మీద ఆశనైనా ఫోన్ చంపుకోలేకపోతున్నాడు. ఏంటది? ఏదో వినపడింది. అబ్బా బాగా ఉన్నారు. బంగారం. అది ఉన్న కొద్దీ పైకి వెళ్తుంది. అది పైకి వెళ్ళిన కొద్దీ దాని మీద ఆశ పెంచుకుని పరిగెడుతుంది. మనిషి ఎందుకు పరిగెడుతున్నాడో తెలియదు. అది ఎందుకు? అది నీ పాదాల కింద పెడతానని చెప్తున్నాడు దేవుడు. నిన్ను అక్కడ తీసుకెళ్ళినప్పుడు అది నీ నువ్వు దాని మీద నడుస్తావంట. దానికోసం నీ జీవితం అంతా సంపాదించిందంతా పోగు చేసి మా ఆఫీస్లో 2 పిల్లలు ఉన్నారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే బహు ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎందుకమ్మా అంటే ఏంటో తెలియదు. ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ తాకట్టుకు వచ్చిన డబ్బులతో పాటు మళ్ళీ మా సార్ దగ్గర ఒక 50,000 అప్పు చేసి ఇది కలిపి బంగారం కొనుక్కొచ్చింది ఆ పిల్ల. అమ్మ ఎందుకు అంటే దాని మీద ఆశ చూసారా, అసలు దాన్ని నిగ్రహించుకోలేకపోయింది. ఒక వస్తువు పక్కనాళ్ళకు ఉంది, దాన్ని కొనుక్కోవాలి, ఈమె దగ్గర డబ్బు లేదు. ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ అప్పు చేస్తే ఈ 2 అప్పులు తీర్చాలా? అవుతుందా? అవక 1 సంవత్సరం తర్వాత ఆ కొన్న వస్తువు అమ్మాల్సి వచ్చింది. ఏమైపోయింది నీ ఆశ? నీ ఆశను నువ్వు నిగ్రహించుకోగలిగితే ఇది అమ్మటం కాదు, నీ డబ్బు అప్పు చేయటం కాదు, ఇంకా నీ దగ్గర నీకు ప్రయోజనకరంగాను నీకు ఆపదలు ఆదుకునేది ఉంది. దీనికోసం పరిగెడుతున్నాం, మనం నిగ్రహించుకోలేకపోతున్నాం. ఆశ నిగ్రహం లేకపోతే మనం భక్తి జీవితంలో ఎక్కడా కూడా ముందుకు సాగలేం. అది ఏదైనా కానీ, నేను బంగారాన్ని చూపించాను కానీ అది కాకుండా చాలా ఆశలు మనలో ఉన్నాయి. మనం చూస్తున్న వాటిని, అది కొంతమందికి ఆహారం మీద ఆశ ఉంటుంది, నిగ్రహించుకోలేరు. అది కనపడితే ఆగలేరు. అది తీసుకోకూడదని తెలుసు, తీసుకుంటే మనకు ఆరోగ్యం పాడవుతుందని తెలుసు, అయినా సరే నిగ్రహించుకోలేము. ఆ క్షణంలో నిగ్రహించుకోలేము. ఆ నిగ్రహం మనకు కలిగి ఉంటేనే మనం ఆ జీవాన్ని చూడగలుగుతాం, అక్కడికి చేరగలుగుతాం. ఏ విషయంలో అయినా, అది ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఇంకొకటి స్నేహం కావచ్చు. వాళ్ళు 10 మంది చెప్తారు వాడితో స్నేహం వద్దురని, కానీ వీడి మనసు వాడి మీద ఉంటుంది, నిగ్రహించుకోలేడు. దానివల్ల అనేకమైన ఇబ్బందులు గురి కావచ్చు. సో మనకు దేవుడి మీద ఒక మంచి విశ్వాసము కలిగి ఆయన జ్ఞానం చొప్పున మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఆశను నిగ్రహించుకోగలిగితేనే మనం ఆ జీవంలోకి వెళ్ళగలుగుతాం. మన ఆశని మన గమ్యాన్ని మనం చేరగలుగుతాం. ఈ ఆశ నిగ్రహం వలన, ఈ ఆశను నువ్వు నిగ్రహించుకోగలిగితే, దీన్ని నువ్వు జయించగలిగితే నీకు గొప్ప సహనం వస్తుందంట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనిషికి సహనాన్ని కోల్పోయే పరిస్థితులు చాలా ఉంటాయి. ఉదయం లేచిన కాడి నుంచి ఇంట్లో మొదలవుతుంది యుద్ధం. రాత్రిపూట, పొద్దున పూట, తెల్లారిగానే అయ్యా సహనం దయచే, ఓర్పు దయచే, పిల్లల్ని ఏమనకూడదు, ఎవరిని ఏమనకూడదు అనుకునే ప్రారంభం చేస్తాం ప్రార్థన. 7:30కి స్కూలు, 7ంటికి లేకపోతే అక్కడ మొదలవుతుంది ఓర్పు పోవటం. అప్పుడు సహనాన్ని కోల్పోతాం. కాబట్టి ఆశ నిగ్రహం నుంచి సహనాన్ని మనకు దేవుడు దాన్ని నిగ్రహించుకోగలిగితే, దాన్ని జయించగలిగితే మనకు ఆటోమేటిక్గా సహనం అనేది వస్తుంది. ఆ సహనం వలన మనం చాలా విషయాల్లో నెమ్మది కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం, శాంతి ఉంటుంది. అది కోల్పోతే ఇంకా ఆ రోజంతా ఎలా ఉంటుందంటే, అందరికీ అనుభవం అది. ఉదయకాలం ముందు కనుక దాన్ని కోల్పోయి ఒక మాట అనేసి ఒక పని చేసేస్తే అది సాయంత్రం వరకు మనసుని వేధిస్తూనే ఉంటుంది. అది బాధే. కానీ ఒక క్షణము, ఒక నిమిషం సహనం ఓర్పు వహిస్తే
వాస్తవం నిజమే చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. ఆ ఒక్క నిమిషం మనం ఆగలిగితే ఆ ఇబ్బంది పెట్టేవాడే మారిపోతాడు. వాడికి ఎదురు చెప్పకుండా, వాడి వైపు మనం చూడకుండా ఉంటే, సహనం కలిగి ఉంటే కొంచెంసేపటికి ఆటోమేటిక్గా ఈ మార్పు మనం వహించిన సహనం వలన అవతల వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు లోబడిపోతారు. సో ఆ ఒక్క నిమిషము, ఆ ఒక్క సెకను ఆగలేకపోతున్నాం. మనలో ఓర్పు లేదు. ఆ ఓర్పు లేకపోవటంనే మన మధ్య ప్రేమ తక్కువైపోయింది. సహనం పోయి, ఓర్పు లేక అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబాల్లో, స్నేహాల్లో, ఉద్యోగస్తుల మధ్య, రిలేషన్స్లో ఈరోజు ప్రేమ లేదు. అసలు లేదు, ఏం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు, అంటే నాకు 58 కాబట్టి 50 years బ్యాక్ వెళ్తే ఉమ్మడి ఫ్యామిలీస్ ఎంత బాగుండేది. అసలు అది గుర్తుకు వస్తూ ఉంటే మా పల్లెటూరులో చాలా బాగుంటుంది. ఒక ఇంట్లో 20 మంది 15 మంది ఉండేవారు. ఇవాళ ఒక పిల్లాడు ఒకడే అలవాటు అయ్యాడు అనుకోండి, ఎవరన్నా చుట్టాలు రెండో వాళ్ళు వస్తే సహించలేకపోతున్నారు, ఒప్పుకోలేకపోతున్నారు దాన్ని. మన వాళ్ళతో మంచిగా మాట్లాడితే ఇదేదో వీడి ప్రేమను వాళ్ళు ఏదో దోసుకుపోటాకు వచ్చేసాడు అని చెప్పి అంగీకరించలేకపోతున్నారు. సహనాన్ని కోల్పోతున్నారు. ఓర్పు సహనం లేక ప్రేమలు తగ్గిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం దీనివల్ల సహనము కలుగుతుంది. ఆ సహనాన్ని మనం అలవర్చుకోగలిగితే చాలా విషయాల్లో మనకి నెమ్మది ఉంటుంది. అసలు మిగిలిన విషయం వదిలైతే ఓర్పు సహనం కలిగి ఉన్నామంటే నెమ్మది, సమాధానము మనకు కలుగుతుంది. ఈ సహనం కలిగి ఉండి ఆ పరిస్థితి నుంచి మనం బయటికి వెళితే మనం దేవుని యొక్క రాజ్యాన్ని చేరటానికి, జీవాన్ని చూడటానికి ఉపయోగపడుతుంది. ఇదే సహనము మనకి భక్తిని అలవరుస్తుందంట. అసలు ఇది భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది కాదు భక్తి. ఇవన్నీ కలిగి ఉండితేనే మనం భక్తిలో ఉంటాం. ఈ భక్తిలో ముందుకు కొనసాగిపోవాలంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. ఈ భక్తి మన ఏం చేస్తుందంట, దాని తర్వాత భక్తి అని ఏమొస్తుంది, అది అసలు మనం అనుసరిస్తున్న, మనం అంగీకరించిన, మనం వెంబడిస్తున్న దేవుడి యొక్క ప్రథమమైనది ఏంటి అంటే ప్రేమ. ఆ సహోదర ప్రేమ ఎన్ని కుటుంబాల్లో పరిపూర్ణంగా ఉంది, పూర్ణంగా ఉంది. అసలు ఏ కుటుంబంలో కనబడుతుంది? ఈరోజు కనబడట్లేదు. ఎందుకంటే ఈ ప్రేమ కలిగి ఉండాలంటే భక్తి ఉండాలి. భక్తి కావాలంటే సహనం కలిగి ఉండాలి. సహనం కావాలంటే ఆశానిగ్రహం ఉండాలి. ఆశానిగ్రహం కావాలంటే సద్గుణం ఉండాలి. ఆ గుణము కావాలంటే అసలు విశ్వాసం ఉండాలి. మన మీద మన నమ్మకము, మనం అనుసరిస్తున్న మీద దేవుని నమ్మకము. ఇవన్నీ ఉంటేనే నీవు ఆ ప్రేమను చూపించగలుగుతావు, ఆ ప్రేమను నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు ప్రేమ కరువైపోయిందని అంటే భక్తి అనుకుంటున్నాం కానీ భక్తి చేయట్లేదు. అసలు దేవుడు అంటే భయమే లేదు. ఆయన చూచువాడు అని పాట పాడతాం, ఆయన నాతో ఉన్నవాడు అని పాట పాడతాం, నివాసం చేస్తున్నాడనే పాట పాడతాం. కానీ మనం చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడనే భయము ఏ వ్యక్తిలోనూ లేదు, ఎక్కడా కనబడట్లేదు. ఆ భయము కలిగిన రోజు ఈ భక్తి నుంచి ప్రేమ ఇవన్నీ వస్తాయి. దీనివల్ల మనము ఆ జీవాన్ని, ఈ జీవము, ఇక్కడున్న జీవము, ఆ జీవాన్ని పొందుకోవాలంటే ఈ అన్ని లక్షణాలు కలిగి ఉండాలని పేతురు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని ప్రేమను బట్టి ఆ ప్రేమను మనం వ్యక్తపరచాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. మనిషి దేనికోసమో పరిగెడుతున్నాడు అనటానికి ఇప్పుడు ధనవంతుడు మనకు బైబిల్లోంచి చూద్దాం. సమకూర్చుకున్నాడు, పండింది, దాన్ని నలుగురికి ఇస్తే ఆయనకి సంతోషం ఉంటుంది. ఆ నలుగురిలో దేవుని పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఇది ఉంటుంది. కానీ ఆయన ఏమనుకున్నాడు, మొత్తం కూర్చేసుకుని కొట్లో పెట్టేసి రాత్రి ఇదంతా నాదే, తిను తాగు సుఖించు అన్నాడు. తెల్లారి దాన్ని చూస్తానికి లేడు, కోల్పోయాడు, ప్రయోజనం లేదు. నెబుకద్నెజరును చూస్తాము, ఇది మొత్తం నేనే ఆయన సంపాదించాడా? ఆ దేవుడు అనుగ్రహిస్తే వచ్చిందని మర్చిపోయి ఆ రాజ్యాన్ని మేడ ఎక్కి చూస్తూ ఇదంతా నాదే కదా, ఈ విషయాన్ని సంపాదించి ఏమైపోయాడు? మరుసటికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. సో నాది, నేను, నాకు ఇలాంటి అనుకున్నప్పుడల్లా ఏమీ ప్రయోజనం ఉండదు. మనము, మేము, మనకు, మనమంతా అనుకోండి ఎంత బలమో. కూడి ప్రార్థించడం వలన బలం వస్తుంది. సంఘం కూడి ప్రార్థిస్తే పేతురు విడవబడ్డా, లేకపోతే ఎవరినో కుటుంబమో ఒక వ్యక్తి ప్రార్థిస్తే జరిగిందా?
జైల్లో ఉండి పౌలు శీల ఇద్దరు కలిసి స్తుతిస్తే ఆ బంధకాలు పోయినాయా, లేకపోతే ఎవరికి వాళ్ళు అటు గోడకి అయినా ఇటు గోడకి ఏందండి? సహవాసం కలిగి ఉండాలి, కూడి ప్రార్థించాలి. సమస్య వస్తే ఒకరికొకరు చెప్పుకోవాలి. ఆ సమస్యను బట్టి, వాళ్ళ వేదన బట్టి కొన్ని విషయాలు కొంతమందికే చెప్పుకోగలుగుతారు, కొన్ని విషయాలు ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి, బయటికి రాదు కాబట్టి. మనుషులకు చెప్పుకోలేనివి, భర్తకు చెప్పలేనివి, పిల్లలకు చెప్పలేని కొన్ని విషయాలు ఆత్మీయతలను చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గుండెల్లో పెట్టుకుని ఎవరూ లేనప్పుడు, అంటే కొన్ని సమస్యలు వారు ఎవరూ లేనప్పుడు వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవుని సన్నిధిలో వారికి విజయం చేకూర్చాలని ప్రార్థిస్తారు. కాబట్టి సహవాసం కలిగి ఉండాలి, ఈ ప్రేమ కలిగి ఉండాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటేనే మనం ఆ జీవాన్ని చూడగలుగుతాం, ఆ జీవ రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఉదయకాలం మంది మరి దేవుడు మనతో మాట్లాడినట్టుగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆశా నిగ్రహము కలిగి, సహనము కలిగి, సహోదర ప్రేమ కలిగి, ప్రార్థనా జీవితంలో కూటముగా ఏర్పడి ప్రార్థించుకుంటూ ముందుకెళ్తే గొప్ప విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు ఉదయకాలం దయచేయను గాక. అందరూ ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని తల్ల వంచినట్లయితే, ఇప్పటివరకు దేవుడు మనతో మాట్లాడారు ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యం ద్వారా. మరి నిజమే, మనందరము కూడా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, వెళ్తూ ఉన్నాం, ఏదో గొప్పగా భక్తి చేసేస్తున్నాం అనుకుంటాం. కానీ భక్తి సూత్రాలతోనే చేయాలి. మన సొంత పద్ధతులతో, మన సొంత ఆలోచనలతో, మన ఇష్టానికి భక్తి చేయకూడదు. కానీ దేవుడు ఏదైతే ఆయన వాక్యంలో పొందుపరిచారో, మనతో మాట్లాడారో, ఈ భక్తి సూత్రాల మీదనే మన భక్తి జీవితాన్ని కట్టుకున్నట్లయితే ఆ ఇల్లు బండ మీద కట్టినటువంటి ఇల్లుని పోలినదై ఉంటుంది. కాబట్టి అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనలోకి మనం తొంగి చూసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడ ఉన్నాం? భక్తి విషయంలో జాగ్రత్త కలిగిన వారమే భక్తి చేస్తున్నామా? విశ్వాసము కలిగిన వారమే నడుచుకుంటున్నామా? సద్గుణము, మన గుణం ఎట్లా ఉంది? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మన భావాలు ఎట్లా ఉన్నాయి? ఎదుటివారు ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఎదుటివారు మనకన్నా దీవించబడుతూ ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? మనకు వచ్చేటువంటి స్పందన, మన హృదయంలో స్పందన, ఇవి ఎవ్వరూ కూడా చూచేవి కాదు. కొన్ని పాపాలైతే బయటికి కనబడతాయి, కానీ ఈ పాపాలు ఎవ్వరికీ కనబడవు, మన తోటి వారికి కూడా కనబడవు. ఎవరికి మన హృదయంలో మనకే మాత్రమే తెలుసు, మనకి పైన దేవుడికి మాత్రమే తెలుసు. మరి మన గుణం ఎట్లా ఉంది? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? జ్ఞానం, ఏ విధమైనటువంటి జ్ఞానము చేత మనం నడిపించబడుతూ ఉన్నాము? దైవ జ్ఞానము చేత నడిపించబడుతున్నామా, లేదంటే లోక జ్ఞానము చేత, మన సొంత జ్ఞానము చేత, లేదు ఇరుగు పొరుగు వారి జ్ఞానము చేత మనం నడిపించబడుతూ ఉన్నామా? మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేది జ్ఞానము. మరి ఆ జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నారా లేదా? ఆ జ్ఞానము తర్వాత ఆశా నిగ్రహము, లేనిపోని ఆశల చేత, దురాశల చేత ప్రేరేపించబడకుండా, రేపబడకుండా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో తృప్తి కలిగి, సంతృప్తి కలిగిన వారమై, మరి పౌలు భక్తుడు అంటున్నాడు కదా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంట. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం? దేని కొరకు వెంపర్లాడుతూ ఉన్నాం? ఆశా నిగ్రహము, లేనిపోని ఆశలు కల్పించుకొని, స్థితికి మించిన ఆశల వలయంలో చిక్కుకొని పోయి దాంట్లోంచి బయటికి రాలేక సతమతమైపోతూ ఉన్నామా? జీవితాలను రోజు రోజుకి దుర్బలం చేసేసుకుంటూ ఉన్నామా? లేదంటే దేవుడు ఏ స్థితిలో నన్ను ఉంచాడో ఆ స్థితిలో ఉంచినందుకు దేవుడిని స్తుతిస్తూ, దేవుడిని గణపరుస్తూ, ప్రభువా నీకు వందనాలని చెప్పుకుంటూ సంతృప్తి కలిగిన వారమై భక్తిలో ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఒక మారు ఆలోచన చేసుకుందాం. మరి సహనం విషయంలో ఎట్లా ఉన్నాం? ఎదుటివారికి సలహాలు ఇవ్వడంలో మనం ఎప్పుడు కూడా ముందుంటాము, కానీ ఆ పరిస్థితి మన వరకు వస్తే చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం.
కానీ ఈ రోజు నుంచి అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలండి. ఇవన్నీ మన దగ్గర నుంచి ఎవ్వరూ కూడా దొంగిలించేటువంటివి కాదు. మన డబ్బుని, మన ఆస్తిని, మన బంగారాన్ని, మన హోదాన్ని ఈ లోకంలో ఎవరైనా అప్పటికీ కూడా దొంగిలించేటువంటి, పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఈ విశ్వాసము కానీ, జ్ఞానము కానీ, ఆశా నిగ్రహము కానీ, ఈ సద్గుణము కానీ, సహోదర ప్రేమ కానీ, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు. ఇవి ఒక్కసారి మనం వీటిని సంపాదించుకుంటే వీటిని మన దగ్గర నుంచి ఎవ్వరూ కూడా దొంగలించలేరు. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదముల కోసం ఇవి కదా మనకు కావలసినవి. ఎందుకంటే విశ్వాసముగా ఉన్నటువంటి మనం పరలోక రాజ్యమునే మన గమ్యముగా పెట్టుకుని పరలోక యాత్రికులమై ఈ లోకంలో ప్రయాణం చేసేటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఇవే. భౌతికమైనటువంటి ఆశీర్వాదములు కావాలి, అవి ప్రాముఖ్యమే. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనవి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఎవరు కూడా తీసుకోలేనటువంటి ఆశీర్వాదములు. మరి వీటి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి ఎవరైనా ఈ విన్న వాక్యమును బట్టి మీలోంచి ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకళ్ళు వచ్చి, పురుషుల్లోంచి ఒకళ్ళు, స్త్రీల్లోంచి ఒకళ్ళు వచ్చి వాక్యము కోసం ప్రార్థన చేయండి. ఈ వాక్యం ప్రకారం ఈ శాశ్వతమైన ఆశీర్వాదములు మా అందరికీ కావాలి ప్రభువా అని చెప్పని వాక్యం నిమిత్తముగా ఎవరైనా ఒక ఇద్దరు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములు మాకు దయచేయండి ప్రభువా అని చెప్పని దేవుణ్ణి అడగండి. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ కృపలో, నీ కనికరంలో తండ్రి ప్రభా మమ్మల్ని నడిపించుకుంటూ తీసుకుని వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా. కేవలము కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. ఇదిగో తండ్రి, ఆ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు కూడా తండ్రి మీ ఎట్లా ఉండి చెల్లించాలో, ఎట్లా ఉండాలో తండ్రి ప్రభా. నువ్వు మాట్లాడిన మాటకే ప్రభా నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. నిజమే తండ్రి, చాలాసార్లు తండ్రి ప్రభా ఎవరికి వాళ్ళము మేము మంచి విశ్వాసమే పోరాడుతున్నామని అనుకుంటాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు తండ్రి ప్రభా మరొక ప్రత్యేకమైన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకే తండ్రి మీకు వందనములు, మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విశ్వాసం అనే పోరాటంలో తండ్రి ప్రభా అయ్యా 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 ఈ పోరాటంలో మేము మంచి పోరాటం చేయడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మంచి పోరాటం ద్వారా తండ్రి ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని కూడా ఇచ్చే దేవుడు నీవయ్యున్నావు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీలో ఎవరికన్నా జ్ఞానం కొద్దిగా ఉన్న వెడలను అడగమని నువ్వు సెలవిచ్చావు తండ్రి. ఇదిగో తండ్రి, ఎక్కువగా దాని వైపు అయితే మేము వెళ్లకుండా తండ్రి అనేక మార్లు తండ్రి ప్రభ నిన్ను స్తుతిస్తున్నాము. విశ్వాసం ఉందని అక్కడ వరకు మేము ఆగిపోతా ఉంటాము తండ్రి ప్రభ. మా దేవా, నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. పరిశుద్ధాత్మదేవ, నిజంగా నేను కలిగి ఉన్నవాళ్ళు తండ్రి ప్రభ మంచి జ్ఞానం కూడా కలిగి ఉండాలి తండ్రి ప్రభ. ఆ జ్ఞానమే మమ్మల్ని ఎక్కడ మేము ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా ఉండాలో తండ్రి ప్రభ మాకు నేర్పిస్తుంది తండ్రి ప్రభ. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఉదయ కాలంలో తండ్రి ప్రభ నువ్వు మాట్లాడిన మాటను బట్టి తండ్రి ప్రభ, మీరిచ్చిన నాయన ప్రభ అవకాశాన్ని బట్టి ప్రభ మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ని పొడిగించి తండ్రి ప్రభ ఈ 2025లో మోసుకుంటూ తీసుకువస్తున్నావు ప్రభ. కోడి తన రెక్కగోడల చోట తన బిడ్డలు ఎలా మోసుకొస్తుందో తండ్రి, మమ్మల్ని గడిచిన 11 మాసాల్లో కూడా తండ్రి ఎన్నో విపత్తులమైన పరిస్థితులు అన్నిటిలో కూడా తండ్రి నీ కృపలో మమ్మల్ని తప్పించి తండ్రి ప్రభ కేవలం నీ ఉచితమైన కృపే తండ్రి. పరిశుద్ధాత్ముడేవా అయ్యా అయ్యా అట్లాగే డిసెంబర్ మాసంలోకి తీసుకువచ్చి పరిశుద్ధాత్మదేవ ఈ డిసెంబర్ మాసంలో ఒక ప్రత్యేకమైన రీతిగా తండ్రి అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుని దాసులు ఏర్పాటు చేసిన ఈ కూడికలో తండ్రి ప్రభ 5 to 6 తండ్రి ఎంతోమంది ఆసక్తి కలిగి వస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. మా దేవ, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవై ఉన్నావు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏదో ఆషామాషిగా నీ సన్నిధానంలో గంట గడిపేవులే అని మమ్మల్ని మేము సాటిస్ఫై చేసుకునేవారుగా కాకుండా పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని చూసి మేము తృప్తి పడేవారుగా కాకుండా తండ్రి ప్రభ నిన్ను తృప్తిపరిచేవారుగా మేము ఉన్నామలేమో, నీకు ఇష్టమైన భక్తి మేము చేస్తున్నామలేమో తండ్రి ప్రభ. ఈ ఉదయకాలంలో ఒక్కమారు మాలో మేము త్రొంగు చూసుకోవటానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనములు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. సహాయము దయచేయండి ప్రభ. ఈ యొక్క మంచి విశ్వాసంతో తండ్రి ప్రభ మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటే తండ్రి ప్రభ దాని ద్వారా మాకు ఆశా నిగ్రహం ఇచ్చి తండ్రి ప్రభ దాని ద్వారా సహనాన్ని తండ్రి ప్రభ అయ్యా నీకు వందనాలు,
వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో మార్లు సహనంగా ఉండాలి అనుకుంటాం కానీ తండ్రి ప్రభా కొన్ని మార్లు దాన్ని చాలా పోగొట్టుకుంటున్నాం తండ్రి ప్రభా. మా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ఈ ఎండింగ్లో ఈ చివరి మాసంలో తండ్రి ప్రభా 2వ వారంలోకి మమ్మల్ని తీసుకువచ్చి తండ్రి ప్రభా మమ్మల్ని ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రోజుగా తండ్రి సరిచేస్తూ నాయన మేము సరి చేసుకుంటూ నేను స్తుతించినప్పుడు తండ్రి ప్రభా నువ్వు స్తుతులకి పాత్రుడివై ఉన్న దేవుడివి, మా స్తుతులు కూడా నువ్వు అంగీకరించే దేవుడు అయ్యున్నావు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు రీతిగా తండ్రి ప్రభా ఎక్కడ ఎవరికి ఆటంకములు అవరోధములు లేకుండా తండ్రి ప్రభా డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా తండ్రి ప్రభా నీ సన్నిధానానికి వచ్చి సాగిలు పడటానికి ప్రతి ఒక్క కుటుంబానికి తండ్రి ప్రభా అయ్యా దూరమైన భారమైన కుటుంబాలు దూరంగా వస్తున్నాయి తండ్రి ప్రభా, దూరం నుంచి వస్తున్నారు ప్రభా. మా తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సహాయం దయచేయండి ప్రభా. నీ ఆత్మ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ కుటుంబాల్లో తొందరపాట్లు లేకుండా తండ్రి ప్రభా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ మాసం అంతా నీ పాద సన్నిధిలో పడి వేడుకునే కృపా భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు అయిన అటు రీతిగానే తండ్రి నీ దాసులు తండ్రి ప్రభా ఇదిగో నాయన ఈ పొద్దు ప్రయాణంలో ఉంటూ ఉండగా తండ్రి మా నాయన నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దాసులు కావాల్సిన కాపుదలని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దుష్టుడు గర్జించడం వల్ల తిరుగుతూ ఉండగా దుష్టుడికి ఎక్కడ కూడా తండ్రి ప్రభ తావు లేకుండా తండ్రి ప్రభ మేము ప్రార్థన కంచె వేసుకుంటూ ఉండగా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బహు చలి ప్రదేశం తండ్రి ప్రభ మా తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రం. నీ దాసులకు కావాల్సిన బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని సమస్తాన్ని సమకూర్చి తండ్రి ప్రభ అక్కడ కార్యక్రమాలన్నిటిలో కూడా తండ్రి ప్రభ నీ నామానికి మహిమకరంగా మా సంఘం తరపున అక్కడ నిలవబడుతూ ఉండగా తండ్రి ప్రభా నీ దాసుని అభిషేకించి తండ్రి ప్రభా అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్షేమంగా తండ్రి ప్రభా క్షేమ ప్రయాణాలు కలుగు చేసి క్షేమంగా మరలా మా మధ్యలోకి తీసుకొచ్చేంత వరకు మీరే సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవాని పాద సముఖంలో వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి ప్రభా. మా దేవానికి వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏమి ఇచ్చినారు నీ రుణం తీరదు తండ్రి ప్రభా. ఇంకను కూడా తండ్రి ఇంకా మా ముందున్న జీవితంలో మాకున్న సమయాల్లో కూడా తండ్రి ప్రభ అంకిత భావం కలిగి మంచి పోరాటం మంచి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేవానికి వందనములు నీకు స్తోత్రం. నిలువబడి వాడుకున్న దాసులను బట్టి కూడా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనములు ఆయన. ఈ 3 రోజులు నీ దాసులు అక్కడ తండ్రి నీ పని మీద ఉంటూ ఉండగా ఈ పని తండ్రి ప్రభ ఇక్కడ ఉన్న వారికి అప్పగించినప్పుడు తండ్రి ప్రభ నీ ఆత్మ ఆధ్వర్యంలో ఆది నుంచి అంతం వరకు సక్రమంగా సమంగా జరిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ నామానికి మహిమకంగా వాడుకోమని నేను వేడుకుంటున్నాం తండ్రి. ఒక్కొక్క మాట మేము తీసుకుని తండ్రి ప్రభా విని బాగుంది అని మేము తృప్తి పడేవారుగా కాకుండా తండ్రి ఆ మాటని మా బ్రతుకుల్లో అప్లై చేసుకుని తండ్రి ప్రభా నిన్ను చూపించేవారిలా ఉండటానికి తండ్రి ప్రభా మా దేవా చూపిస్తున్నామని అనుకుంటాం తండ్రి ప్రభను కానీ కొంతవరకే చూపించగలుగుతున్నాం ప్రభా. మా తండ్రి నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ముందున్న నూతన సంవత్సరంలోకి మేము వెళ్ళబోతూ ఉండగా తండ్రి ప్రభా ఇంకొన మమ్మల్ని కంప్లీట్గా తండ్రి నీ సరౌండింగ్లోకి చేసుకోమని పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మా ప్రాణాత్మ దేహములతో తండ్రి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యాన్ని కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాలన్నింటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రభా. తదుపరి జరగబోయే 5:30 మన్నాలు 6 గంటలకు జరిగే మన్నాలో కూడా నీ కృపను తోడుగా ఉంచండి ప్రభా. అట్లాగే మా ముందు తండ్రి ప్రభా డిసెంబర్ 12వ తారీఖున తండ్రి 12 గంటల ప్రార్థన తండ్రి ప్రభా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అసలు ప్రార్థనలు మేము నిలబడి చేయాలంటే ఫస్ట్ మాకు మంచి విశ్వాసం కలిగి ఉండాలి తండ్రి ప్రభా. అయ్యా విశ్వాస సహితమైన ప్రార్థన మేము చేయటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విశ్వాసం అనేది తండ్రి ప్రభా సక్రమైన మార్గంలో నడిపించుకుని కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ 12 గంటల ప్రార్థనలో కూడా మేము ఆసక్తి కలిగి ప్రార్థించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరెవరైతే ఏర్పాటు చేశారో వారందరికీ ఆటంకంలో ఆరోధులు లేకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ రోజు నీ దాసులు మరొక దాసులకు వర్తమానం ఇచ్చారు తండ్రి, పిలుపునిచ్చారు తండ్రి ప్రభ. ఆ దాసులు మీరు అభిషేకించి క్షేమంగా మా మధ్యలోనికి తీసుకువచ్చి తండ్రి ప్రభ ఆ సాయంత్రం జరిగే స్తుతి ప్రార్థనలో కూడా నీ కృప తోడుగా ఉంచి అది నీ నామానికి మహిమ జరగాలి తండ్రి ప్రభ. మా దేవ మాకు కాదు యెహోవా మాకు కాదు సమస్త మహిమ గంతా ప్రభావములు నీకే చెందాలి తండ్రి ప్రభ. సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభ. అట్టి రీతిగా నీ కృపను మాకు తోడుగా ఉంచమని ఆ తర్వాత తదుపరి జరిపేటువంటి ఇవన్నీ నాయన
తెలంగాణ సెలబ్రేషన్లో అయ్యా క్రిస్మస్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్ తండ్రి ప్రభ అయ్యా ఆ క్రిస్మస్లో కూడా నీ కృపను తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఎవరినైతే పిలవాలని ప్రణాళికలు వేస్తున్నాము తండ్రి ప్రభ వారందరూ వచ్చి నీ వాక్యం విని తండ్రి ప్రభ నిన్ను హత్తుకునే కృప దయచేయమని, ప్రాముఖ్యంగా వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకోమని నిన్ను కోరుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుడిని ఇంత పక్కనే ఉండి కూడా తండ్రి ప్రభ అయ్యా అనుభవించిన చేతకాని స్థితిలో ఉండగా తండ్రి ప్రభ మా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకు మీరైతే మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలిగించేవాడు నేనే అని నువ్వు సెలవిచ్చావు తండ్రి. మాకైతే గొప్పగా ఆధ్యాత్మిక భాగ్యం కావాలని నిన్ను కోరుకుంటున్నాను ప్రభు. మా దేవా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ భాగ్యాన్ని మేము సమకూర్చుకోవడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వాడుకున్న దాసులు బట్టి నీకు వందనములు, ప్రయాణంలో ఉన్న దాసులు బట్టి నీకు వందనములు. ఇది దాసురాలు కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి తండ్రి ప్రభ నీ పనిలో తండ్రి ప్రభ నీ పనిలో గొప్ప సాధనంగా వాడుకోమని వేడుకుంటున్నాను ప్రభ. అటు రీతిగా యవనస్తుడైన సాత్విక పక్షంగా కూడా నీ సన్నిధానంలో వేడుకుంటున్నాను ప్రభ. అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభ. అటు నీకు తండ్రి ఇటు కుటుంబానికి ఇటు సంఘానికి కూడా తండ్రి గొప్ప ఉపయోగపడే పాత్రగా తండ్రి వాడుకోమని నిన్ను కోరుకుంటున్నాం తండ్రి. సహాయము దయచేయమని తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనములు నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్తము నాయన నీ నామానికి మహిమకరంగా మర్యాదకరంగా జరిగించమని మీరే సహాయము దయచేయమని మీరే కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడును యేసు దివ్యనామములో ఈ మనవులు ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, నీ దయగలిగిన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువ, ఈ ఉదయకాలం ముందు తండ్రి ప్రార్థనతో ఆరంభించినటువంటి ఈ శుభోదయం శుభవార్త కార్యక్రమాన్ని తండ్రి ఇంతవరకు కూడా మీరు నడిపించారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. నీ దాసుని నిలవబెట్టుకుని ఇదిగో మా అందరితో మీరు మాట్లాడాలని మేము నమ్ముచున్నాం తండ్రి. నా మటుకు నాతో మీరు మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, భక్తిని ప్రభువా భక్తి సూత్రాలతోనే చేయాలని తండ్రి, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదముల కొరకు తండ్రి నాయన పాటుపడేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ డిసెంబర్ నెల 8వ తారీఖు ఇదిగో ఇప్పుడు మేము బయలుదేరి ప్రభువా లోకంలోనికి వెళ్ళబోతూ ఉండగా తండ్రి నాయన అక్కడ ప్రభువా నీ సాక్షులుగా తండ్రి నాయన ఈ భక్తిని ప్రభువా ఈ సూత్రాలతో ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో ప్రభువా దాన్ని ప్రభువా ఈ మందిరంలో నుంచి కాలు బయటపెట్టినటువంటి క్షణం నుంచి కూడా ప్రభువా మా యొక్క ప్రవర్తనలో ప్రభువా మేము దాన్ని సరిచేసుకుంటూ దాన్ని చూపించుకుంటూ ప్రభువా నాయన కొనసాగేటువంటి కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇదిగో ఈ రోజు అంతట్లోనూ మాకు కావాల్సినటువంటి జయాన్ని మీరు అనుగ్రహించండి. మేము చేయబోతున్నటువంటి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు అన్నిటి మీద ప్రభువా నాయన నీ కృపని తోడుగా ఉంచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇదిగో మా చుట్టూ మా బిడ్డల చుట్టూ అందరి చుట్టూ నీ కంచెను వేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపించండి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు మీ ఆత్మతో అభిషేకించి ప్రభువా నాయన నీ సేవలో తండ్రి నాయన అక్కడ బలమైనటువంటి సాధనముగా తండ్రి నాయన వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే కృప చూపించండి, సహాయం దయచేసి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ మనవులు మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు మహాశక్తి కలిగిన నామంలో ప్రార్థించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. రేపు మరలా అందరికీ తెలుసు కదా, ఈ నెల 31 వరకు కూడా ఇదే ప్రార్థనలు మనకి ఇలా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇంతే ఆసక్తితోటి రావాలని కోరుకుంటున్నాం. మరి శుక్రవారం జరగబోయేటువంటి 12 గంటల ప్రార్థన కూడా సిద్ధపడండి. మరి ఆ రోజు సాయంత్రం 7 గంటలకి స్తుతి కూడిక ఉంది. ఎలా రావాలి ఆ స్తుతి కూడికి? నిన్న చెప్పారు కదా, కుటుంబాలతో రావాలి. ఇంకో మాట చెప్పారు, సుందరంగా రావాలి. అందరూ కూడా సుందరంగా రండి, సుందరంగా రండి, కుటుంబాలతో రండి, కలుసుకుందాం అందరూ. థ్యాంక్ యూ. కాఫీ ఏర్పాటు చేశారు బయట, మరి అందరూ కూడా కాఫీ తాగి వెళ్ళండి. థ్యాంక్ యూ.